హాయ్ ఆల్, చాలా రోజుల తర్వాత అయితే నేను ఇట్లా మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. సో మేకప్ లేదు, జస్ట్ నేను ఇప్పుడే అయితే లేచాను అనమాట. ఎర్లీ మార్నింగ్ లేచాను, మేకప్ వేసుకొని వచ్చి కూర్చున్నాను అనమాకండి. నా ఫేస్ ఇంతే, కొంచెం పాలిపోయినట్టుగా ఉంటుంది. సో ఈ వ్లాగ్ ఏంటి అంటే ఎండ్లో చెప్తాను, నేను ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే ఈ వ్లాగ్ చూడండి. ఈ వ్లాగ్ ఏంటి అని. సో ముందు మీకైతే వచ్చేసి నేనైతే ఒక చిన్న స్టోరీ చెప్పబోతున్నాను, చాలా చిన్నది. సో స్కిప్ చేయకుండా, సోది అనుకోకుండా చూడండి. ముందుగా ఏంటి అంటే, నన్ను సపోర్ట్ చేసి ఇప్పుడు మనకి వచ్చేసి 272 సబ్స్క్రైబర్స్ అనమాట. సో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. బికాస్ మీకు ఏదైనా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే నేను తప్పకుండా పెడతాను. సో అందుకని చెప్పేసి ఈరోజు వెదర్ కూడా చాలా బాగుంది. ఆ స్టోరీ వచ్చేసి ఏంటి అంటే, లాస్ట్ ఇయర్ నేను మా హస్బెండ్ వచ్చేసి ఇండియా అయితే వెళ్ళామన్నమాట. బికాజ్ 1 ఇయర్ అబ్రాడ్ లైఫ్ కష్టాల తర్వాత మేమిద్దరం అయితే ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఇండియా ట్రిప్ అయితే ప్లాన్ చేసాము, 45 days. సో ఇండియా అయితే వచ్చామన్నమాట లాస్ట్ ఇయర్. సో ఇండియా ట్రిప్లో మేము ఉండగా, వెన్ ఐ వాజ్ ఆన్ ఇండియా ట్రిప్, నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది. సో ఎంజాయ్ చేయాలో లేకపోతే ఫీల్ అవ్వాలో తెలియదు. అంటే ఫీల్ అవ్వటము అంటే ఎందుకు అంటే, నాకు కాలేజ్ పర్మిషన్ ఇచ్చేది 45 days, అండ్ నాకు ప్రెగ్నెంట్ అని తెలిసింది ఇంకా 20 days ఉంది అన్నప్పుడే. సో ఎందుకు అంటే, ఇంకా 20 daysలో మళ్ళీ నేను రిటర్న్ రావాలి, కంపల్సరీగా రిటర్న్ రావాలి. ఇంకా ఇండియాలో ఉండే ఛాన్స్ లేదు కాబట్టి, సో దానికి ఫీల్ అవ్వాలి అని ఎవరికైనా అనిపిస్తుంది కదా. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు పేరెంట్స్ దగ్గర ఉండాలి, అమ్మ దగ్గర, అమ్మ సపోర్ట్ అయితే కంపల్సరీగా కావాలి అని చెప్పేసి నేను అందుకే ఫీల్ అయ్యాను అనమాట. అయితే నేనైతే కొంచెం హ్యాపీగా అన్నీ మా అమ్మతో చేయించుకొని తిని రిటర్న్ అయితే రావాలి అని చెప్పేసి అనుకున్నాను. సో వెన్ ఐ వాజ్ 2 months ప్రెగ్నెంట్, నేను ఫ్లైట్ వచ్చాను, రిటర్న్ వచ్చాను. ఇంకా పేరెంట్స్ అందరినీ వదిలిపెట్టేసి, ఇంకా బాధ ఏంటి అంటే, ప్రెగ్నెంట్ నార్మల్గా ఉంటే అంత బాధ అయ్యేదు, బట్ ప్రెగ్నెంట్. సో కానీ తప్పదు కాబట్టి వచ్చాను. ప్రెగ్నెంట్ అంటే ఏమంటారంటే, ఇండియాలో 2 months అది బేసిక్ ప్రెగ్నెన్సీ లెవెల్ కాబట్టి ఆ టైంలో జర్నీస్ ఏం చేయొద్దు అని చెప్తారు. లైక్ అట్లీస్ట్ బైక్ జర్నీ కూడా చేయొద్దు అంటారు, ఎందుకంటే అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి. సో అందరికీ ఉన్న, మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అదే టెన్షన్ అనమాట. కానీ ఇక ఏం ఛాన్స్ లేదు నాకు రావాలి. సో చాలా జాగ్రత్తలు తీసుకొని హాస్పిటల్లో చెక్ చేయించుకొని, హాస్పిటల్లో కూడా డాక్టర్ కూడా అదే చెప్పింది, నో మీరు వెళ్ళొద్దు, మీది ఇంకా బేసిక్ లెవెల్లోనే, ప్రెగ్నెన్సీ ఫస్ట్ లెవెలే మీది, అబార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి. కానీ నా లైఫ్ ఒక పక్క, ప్రెగ్నెన్సీ ఒక పక్క ఉండి అసలు చాలా అంటే చాలా కన్ఫ్యూజన్స్లో ఉన్నాను. ఉండి కూడా ఏం కాదు దేవుడు ఉన్నాడు అని చెప్పేసి నేనైతే ఫ్లైట్ టికెట్ చేసుకొని మేమిద్దరం అయితే మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు యూకే అనమాట. 2 monthsలో 2 month ప్రెగ్నెంట్ అప్పుడు. సో వచ్చాము 2nd month అప్పుడు, 3rd month 4th month అంతా బాగా జరిగింది. దేవుడి దయ వల్ల మంచిగానే ఉంది. హెల్త్ కండిషన్ అంతా, వామిటింగ్స్ ఏమీ లేవు. అసలు ప్రెగ్నెంట్ అన్న సిమ్టమ్స్ అయితే నాకు అసలు ఏమీ లేవు. నార్మల్ లైఫ్ నేను ఎట్లా ఉండేదాన్నో సేమ్ అలానే ఉందన్నమాట. అంతా బాగుంది. సో 5th monthలో నాకు స్కానింగ్ చేసి అంతా అయిపోయింది మంచిగా. పార్ట్ స్కానింగ్ అంటారు కదా, అంత పార్ట్ స్కానింగ్ అంతా చేశారు, అన్నీ బాగున్నాయి అని చెప్పారు. అండ్ జెండర్ రివీల్ కూడా చేశారు. నేను జెండర్ రివీల్ పార్ట్ ఇది వీడియో పెట్టాను కదా, కావాలంటే చూడండి మీరు, కింద లింక్స్ అయితే ఇస్తాను నేను. జెండర్ రివీల్ చేసుకొని అంత మంచిగా, లైక్ ఇండియాలో 5th monthలో సీమంతం చేసుకుంటారు కదా, సో అట్లనే నేను ఇక్కడ మంచిగా పార్టీ అయితే చేసుకున్నాను. మా ఫ్రెండ్స్ అందరూ, అభ్యర్థన వాళ్ళందరూ హెల్ప్తో మాకు పార్టీ మంచిగా జరిగింది. 5th month అట్లా అయిపోయిందనమాట. అండ్ నాకు బేబీ బాయ్ అని తెలిసింది అప్పుడు 5th monthలోనే. ఇక అట్లా ఆ మూమెంట్, ఆ ఎంజాయ్మెంట్స్, ఆ సంతోషంతోనే 6th month 7th month అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ స్కానింగ్కి రమ్మన్నారు 7th monthలో. అండ్ 5th 6th 7th కూడా అంత మంచిగానే జరిగింది. నాకైతే ఏం వామిటింగ్స్ కానీ అవన్నీ ఏం లేవు సిమ్టమ్స్. లైక్ నార్మల్గానే నేను చాలా హ్యాపీగానే ఉన్నాను. అంటే ప్రెగ్నెంట్ వాళ్ళు కొంచెం
హెల్త్ అంటే ఎట్లా అంటే వామిటింగ్స్ అవుతా, తిన్నట్టుగా కక్కేస్తా, కొంచెం నీరసంగా ఉంటా, అట్లా ఉంటారు కదా. నాకైతే అలా ఏమీ సిమ్టమ్స్ అయితే ఏం లేవు, నార్మల్గానే ఉన్నాను. ఇక 7th మంత్ అయితే వచ్చిందనమాట. 7th మంత్లో మళ్ళీ స్కానింగ్ అయితే రమ్మన్నారు. స్కానింగ్ తీశారనమాట. వెయిట్ గెయిన్ స్కానింగ్ ఉంటుంది కదా. సో ఆ వెయిట్ గెయిన్ స్కానింగ్లో ఏం చెప్పారు అంటే బేబీ ఉన్న వెయిట్ కన్నా, ఉండాల్సిన వెయిట్ కన్నా చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాడు అని చెప్పారు. ఇక ఆ సిచ్యువేషన్లో మాకేం చేయాలో తెలీదు. పేరెంట్స్ ఎవరు మా దగ్గర లేరు. ఇక ఫోన్ చేసి ఇట్లా అంటా అని చెప్తే వాళ్ళు చాలా బాధపడ్డారు. ఏం తింటున్నావు, ఏం వండుకుంటున్నావు, అసలు ఏమైనా తింటున్నావా లేదా నువ్వు అని అయితే చాలా అంటే చాలా తిట్టారు కూడా చెప్పాలి అంటే. ఇక చేసేది ఏం లేదు, నాకున్న పొజిషన్ అట్లాంటిది, నేనున్న పొజిషన్. ఎవరు దగ్గరుండి నాకైతే ఏమీ చేయలేదన్నమాట. అంటే మా మదర్ కానీ మా అత్త కానీ ఎవరు వచ్చే సిచ్యువేషన్ కాదు అది. బట్ నాకు తగిందేదో నేను వండుకొని అట్లీస్ట్ మెయింటైన్ చేశాను. నేను అనుకున్నాను, నేను బాగానే ఉంది అంత వెయిట్ చెక్ చేసుకోవటము, చూసుకోవటము అంతా బాగానే ఉంది. కాకపోతే స్కానింగ్లో అలా ఎందుకు వచ్చిందో మాకు అర్థం కాలేదు. చాలా అంటే చాలా వెయిట్ తక్కువ ఉంది అండ్ వీక్గా ఉన్నావు నువ్వు అని నాకు 7th మంత్లో చెప్పారు. అదేంటి 5th మంత్లో వెయిట్ బాగానే ఉన్నారని చెప్పారు కదా, ఎందుకు మళ్ళీ ఇలా అంటున్నారు అని మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే NHS వాళ్ళు రీఅపాయింట్మెంట్ అనేది రీస్కానింగ్ అనేది బుక్ చేశారనమాట. సో రీస్కానింగ్ బుక్ చేశారు అని ఇట్లా ఇంట్లో చెప్పాను. బుక్ చేశారమ్మా, చూద్దాము, మళ్ళీ స్కానింగ్ చేస్తారు, చేసిన తర్వాత అయితే చూద్దామని సో మళ్ళీ అయితే స్కానింగ్ అయితే చేశారనమాట. నాకు స్కానింగ్ చేసి నార్మల్గానే ఉంది, అదైతే తప్పు అని చెప్పారు. సో అదొక హ్యాపీ మూమెంట్ అయింది నాకు. అంటే వాళ్ళు చెకప్ ఎట్లా స్కానింగ్ ఎలా చేశారో తెలియదు కానీ మేమైతే నాకు ఆ ఫస్ట్ స్కానింగ్కి రీఅపాయింట్మెంట్ స్కానింగ్కి కొంచెం టైం ఇచ్చారు. ఇక్కడ వెంటనే స్లాట్స్ అయితే చేయరు కదా, టైం అయితే ఇచ్చారు. ఒక 10 days or 15 days అనుకుంటా. ఎంత స్ట్రగుల్ పడ్డాను నేను. అదేంటి అట్లా అవ్వటము, ఏంట్రా దేవుడా అని అసలు చాలా బాధపడటము. అయితే చాలా ఏడ్చేదాన్ని. ఇంకా ఫోన్లో సపోర్ట్ చేసేవాళ్ళు మా పేరెంట్స్ కూడా. ఇక్కడికి వచ్చే ఛాన్స్ వాళ్ళకి లేదు. బికాజ్ ఎందుకంటే మేము బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసాము యూకేలో. లైక్ ఎట్లా అంటే వెల్ సెటిల్డ్ కాదు మేము ఇక్కడ. మేము స్టూడెంట్ వీసా మీద వచ్చాము, తను డిపెండెంట్. ఒకళ్ళు జాబ్ చేస్తేనే ఫ్యామిలీ అంతా గడవటానికైతే ఉండేదన్నమాట. రెంట్లు కట్టుకోవటము, పవర్ బిల్స్ కట్టుకోవటము ఇవంతా ఉండేది. ఇక వేరే వాళ్ళని తీసుకురావడానికి అంత ఛాన్స్ ఉండేది కాదు, విజిటర్ వీసా వేద్దాము అని కానీ ఇక్కడ డెలివరీ అయితే తీసుకొద్దాము, కంపల్సరీగా కావాలి కదా అని అనుకున్నాము. ఇక అప్పుడు అట్లా నడిచింది. ఇంకా 7th మంత్ అంతా ఒక ఏడవటము బాగా, అంతా రీస్కానింగ్ చేసేదాకా ఏడ్చేదాన్ని బాగా. రీస్కానింగ్ చేసి అంతా బాగుందని చెప్పిన తర్వాత ఇంకా ఫుల్ హ్యాపీ అన్నమాట. అంతే 7th మంత్ అంతా 8th మంత్ అంతా అయిపోయింది. మా ప్లానింగ్ మేము లాస్ట్ వరకు కూడా చాలా కన్ఫ్యూజన్స్తో ఉన్నాము. ఇక్కడే డెలివరీ చేసుకుందామా, ఇండియా వెళ్దామా, ఇక్కడ ఉందామా, ఇండియా వెళ్దామని లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ అనమాట మా ఇద్దరికి. లైక్ ఇది ఎలా అంటే ఈ స్టోరీ వచ్చేసి సినిమా లాగా అనమాట. లైక్ క్లైమాక్స్లు ఇంకా ఏవో ఉంటాయి కదా, ఏంటి ట్విస్ట్లు అన్నీ ఉంటాయి దీంట్లో. సో మీరైతే స్కిప్ చేయకుండా, సోది అనుకోకుండా చూడండి, చాలా బాగుంటుంది నా స్టోరీ. ఇది నా ప్రెగ్నెన్సీ స్టోరీ అన్నమాట. ఇంకా నా లైఫ్ స్టోరీ చెప్పాలి అంటే ఇంకా ఈ వీడియో సరిపోదు, ఇంకా చాలా కావాలి. సో అందుకే ఈ చిన్న స్టోరీ అయితే చెప్తున్నాను. ఎండ్లో మీకు అసలు ఈ వీడియో ఎందుకు అని అయితే మీకైతే తెలుస్తుంది. సో స్కిప్ చేయకుండా చూడండి. ఇక వచ్చేసి 7th 8th మంత్ అయితే అట్లా అయిపోయింది. 9th మంత్ 8th మంత్ ఎండ్లో ఇంకెక్కడ ఉన్నాము డెలివరీకి, వెళ్దామా ఇండియా, ఇక్కడే ఉందామా అన్న థింకింగ్లో మేమైతే చాలా అంటే చాలా ఆలోచించాము. ఇక్కడ హాస్పిటాలిటీ గురించి నేను చెప్తాను. ఇప్పుడు మనకి ఏదైనా పెయిన్స్ వచ్చి మనకు ఫోన్ చేస్తే మనం ఫోన్ చేస్తే వాళ్ళు అసలు సరిగ్గా రెస్పాన్స్ అవ్వరు. మేమైతే NHS ఫీజు 2 lakhs కట్టాము. నాకు 1,70,000, తనకి 1,70,000 కట్టాము.
అప్పటి నుంచి వచ్చిన దగ్గర నుంచి మేమైతే అసలు అట్లీస్ట్ యూజ్ కూడా చేసుకోలేదు దాన్ని. ఈ ప్రెగ్నెన్సీలో జస్ట్ 2 స్కానింగ్స్కి అయితే నేను వెళ్ళాను అంతే. నాకు పెయిన్స్ వచ్చి ఒక సైడ్ నొప్పి వచ్చి కాల్ చేస్తే మినిమం రెస్పాన్స్ కూడా లేదు. అలాంటప్పుడు ఇక్కడ ఉండటం వేస్ట్. పట్టించుకోరు. ఎంత వెయిటింగ్ అంటే అంత వెయిటింగ్ చేయాలి. ఏదైనా ఇబ్బంది అయితే అమ్మో ఇంత ఈ సిచ్యువేషన్లో మనం ఇక్కడ ఉండి డెలివరీ చేసుకోవడం చాలా కష్టము అని చెప్పేసి ఇండియా వెళ్దామని డిసైడ్ అయ్యాము. సో ఇండియా వెళ్దామని డిసైడ్ అయ్యాము. 8th మంత్ అయితే ఎండింగ్ అనమాట. 8th మంత్ ఎండింగ్. ఇక నేను అనుకున్నది ఏంటి, అప్పుడు నేను కాలేజీ ఇంటర్న్షిప్లో ఉన్నాను. 9th మంత్లో అట్లా వెళ్దాము. 9th మంత్లో వెళ్ళి ఒక 3 or 4 months అట్లా ఉన్నాము. డెలివరీ అయిన తర్వాత మనకి ఎక్కువ నెససరీ కాబట్టి పేరెంట్స్ అనేవాళ్ళు అప్పుడు ఆ ప్లాన్ డెలివరీ అయ్యే టైంకి అయితే వెళ్దామన్నట్టు ప్లానింగ్లో ఉన్నాము. సో అంతే వెయిట్ చేస్తున్నాము. ఒకరోజు ఏమైంది అంటే ఇక ఈ టైంకి చేసుకుందాము అన్న థింకింగ్లో ఉండి అసలు చూద్దాము ఎప్పటి వరకు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి జస్ట్ చూస్తే వెబ్సైట్లో ఎయిర్ ఇండియా వెబ్సైట్లో 30 weeks ప్రెగ్నెంట్ లోపే అలో చేస్తాము, 35 weeks తర్వాత అలో చేయం మేము అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే డ్యూ టు వాళ్ళకు కూడా రిస్క్ ఉంటుంది కాబట్టి అంత. ఎందుకంటే ఆ టైంలో జర్నీ చేయటం చాలా కష్టం కాబట్టి ఇన్ కేస్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ 9th మంత్ పడితే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అందుకని బిఫోర్ 9th మంత్ ముందే వాళ్ళు అలో చేస్తారంట. సో అది మాకు ఎండ్లో అయితే తెలిసిందనమాట. ఇంకా ఒక 1 week అట్లా ఉంది అన్నప్పుడే మాకు తెలిసింది. సో ఇంకప్పుడు ఇంకా ఎలో చేయరేమో అని చెప్పేసి ఎమర్జెన్సీగా కంపెనీ దగ్గర లెటర్ తీసుకొని ఇంటర్న్షిప్ వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలని చెప్పేసి మళ్ళీ దాన్ని కాలేజీకి ఫార్వర్డ్ చేసి కాలేజ్ దగ్గర నుంచి మెయిల్ వచ్చిన తర్వాత మేము వెంటనే టికెట్ అయితే చేసుకున్నాము. ఇండియా టికెట్ చేసేసుకొని ఇంకా ఇండియా రావటం అయితే జరిగిందనమాట. ఇండియా అయితే హ్యాపీగా వచ్చేసాను అనమాట. ఇంకా 1 month ఉంది అన్నప్పుడు వచ్చాను ఇండియా నేను. అదొక మళ్ళీ హ్యాపీ మూమెంట్ అనమాట నా లైఫ్లో. ఇంకా ఆ సిచ్యువేషన్లో ఆ టైంలో ఇంకా మా మమ్మీ మా డాడీ ఇంకా వాళ్ళైతే చాలా సపోర్ట్ చేశారు. వచ్చేస్తున్నాము అంటే ఎప్పుడు కూడా 45 days 30 days అట్లా అనుకొని వచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇంకా నేను పర్మిషన్ తీసుకుంది ఒక 3.5 monthsకి అట్లా పర్మిషన్ తీసుకున్నాను. నేను కాలేజీ కూడా అప్రూవ్ చేసింది. సో అమ్మ హ్యాపీగా ఇండియాలో 3.5 months ఉండొచ్చు అనుకొని వచ్చామన్నమాట. వచ్చి రాగానే ఎయిర్పోర్ట్లో అట్లా మా పేరెంట్స్ని చూడగానే చాలా అంటే మళ్ళీ ఎక్కడో ఫస్ట్ మళ్ళీ హ్యాపీ అనిపించింది అనమాట. ఇంకా ఇండియాలో అప్పుడు ఇంకా స్టార్ట్ అయింది 9th మంత్ రాగానే నేనైతే మళ్ళీ సీమంతం అయితే చేశారు నాకు మా ఇంట్లో వాళ్ళు. మాకు సీమంతం లేకపోయినా ఇక నా కోరిక మేరకు వాళ్ళైతే సీమంతం చేశారు. మళ్ళీ అదొక హ్యాపీ మూమెంట్. అంతా అయితే హ్యాపీ మూమెంట్స్ అంతా జరిగిపోయిన తర్వాత మళ్ళీ ఇండియాలో అసలు చెకప్ చేయించుకోలేదు కదా. సో ఏ హాస్పిటల్లో చేయించుకోవాలన్నది కన్ఫ్యూజన్ అయితే వచ్చింది. ఏ హాస్పిటల్ అని అయితే చాలా అయితే మళ్ళీ ఆలోచన అయితే చేసాము. ఇది కాదు అని చెప్పేసి ఒక హాస్పిటల్కి అయితే వెళ్ళాము. లైక్ గుంటూరులో అదే హాస్పిటల్. ఇక హాస్పిటల్స్ అవన్నీ ఎందుకులే చెప్పటం, ఇంకా హాస్పిటల్ అది బాగుంది అని చెప్పేసి వెళ్ళాం. ఫస్ట్ చెకప్ అయితే చేశారు, అన్ని టెస్ట్లు. ఇక ఇండియా సంగతి తెలిసిందేగా, డబ్బులు తింటాం అనమాట. అంతా చేయించుకున్నాము, అంతా బాగానే ఉంది అని అన్నారు. ఇక ట్యాబ్లెట్స్ అవి ఇచ్చారు. ఇంకా 1 week అంతే 1 week or 10 days అయింది 9th మంత్ వచ్చిన 10 daysకి మళ్ళీ ఏంటో కొంచెం మూమెంట్స్ ఏం తెలియట్లేదని చెప్పేసి హాస్పిటల్కి అయితే వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ స్కానింగ్ తీసి చెప్పారనమాట 9th మంత్ వచ్చిన వెంటనే బేబీ ఉండాల్సిన వెయిట్ కన్నా ఎక్కువ ఉంది అని చెప్పేసి. అసలుకి మైండ్ పోయింది. 7th మంత్లోనేమో ఉండాల్సిన వెయిట్ కన్నా తక్కువ ఉన్నాడు అన్నారు. ఇప్పుడేమో ఉండాల్సిన 9th మంత్లో సడన్గా ఒక్కసారి ఎండింగ్కి వెయిట్ ఉండాల్సిన వెయిట్ ఇప్పుడు ఉన్నాడు అని చెప్పేసి 9th మంత్ ఫస్ట్ వీక్లోనే చెప్పారు. ఇక 9th మంత్ ఎండ్ అయ్యేలోపు ఇంకా too much of weight గెయిన్ అయిపోతాడు, అప్పుడు డెలివరీ చేయలేము, ఇప్పుడే చేసేయాలి అని చెప్పేసి అన్నారు. అది అసలు అట్లా జరిగిద్ది అని చెప్పి మేము కన్ఫ్యూషన్లో ఉన్నాము. ఎందుకైనా మంచిది ఇంకోసారి స్కానింగ్ తీయించుకుందాము అని చెప్పేసి
అనుకున్నాం. ఎందుకంటే 7th మంత్లో కూడా అలానే జరిగింది కదా, రీస్కానింగ్ చేస్తే నార్మల్గానే వచ్చాడు కాబట్టి అలానే చేసుకుందాం అని చెప్పేసి అనుకొని మళ్ళీ రీస్కానింగ్ అయితే మనీ కట్టి రీస్కానింగ్కి వెళ్ళాము. రీస్కానింగ్కి వెళ్తే సేమ్ అలానే వెయిట్ వచ్చాడు. మరి ఇంకా రీస్కానింగ్లో కూడా అలానే వెయిట్ వచ్చినప్పుడు ఇక చెయ్యాలి అని చెప్పేసి అన్నారు. ఇక మేమైతే ఇంటికి వెళ్ళి డిసైడ్ అవుదాములే చిన్నగా, ఏం కాదు ఇంతే చెప్తారు డాక్టర్స్ అది ఇది అని అంటారని మేము ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఎందుకో వాడు తిరగకపోతే మేము మూమెంట్స్ ఏమీ లేకపోతే ఇంకా టెన్షన్ ఉంటుంది కదా, ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి టెన్షన్ ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి వెళ్ళిపోదాంలేమా, ఇంకా చూద్దాము హాస్పిటల్లోనే ఉందామని మళ్ళీ ఆ రోజే ఇంకా స్కానింగ్ తీయించుకొని ఇంటికి వెళ్ళిన రోజు మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ వచ్చామన్నమాట. వచ్చి రాగానే ఇంకా హాస్పిటల్లో ఇంకా మేడం ఉంటారు కదా, డాక్టర్తో మాట్లాడుతూ ఉండగా డాక్టర్ చెప్పింది, పెయిన్స్ రావడానికి ఇంజెక్షన్ చేద్దాము, ఇండ్యూస్ చేద్దాము, పెయిన్స్ వస్తే చేసేయచ్చు, కాకపోతే గ్యారంటీ ఇవ్వలేము బికాజ్ టూ మచ్ ఆఫ్ వెయిట్ ఉన్నాడు కాబట్టి పెయిన్స్ వచ్చినా సరిగా బయటకు వస్తాడా అనేది గ్యారంటీ ఇవ్వలేము, వెయిట్ ఎక్కువ ఉన్నాడు కాబట్టి అని అన్నారు. నాకు రిస్క్ చేయాలనిపించలేదు, ఎందుకంటే నేను ప్రతి దాంట్లో కూడా నేను డేర్గా ఉంటాను, కొంచెం డేరింగ్ అనేది ఎక్కువే. మా డాడీ అట్లా నేర్పించాడనమాట. డేరింగ్గా ఉండటం అనేది నేను డేర్గా ఉంటానన్నమాట దేంట్లో అయినా, కానీ త్రియాంశ్ విషయంలో నాకు అట్లా డేర్ చేయాలనిపించలేదు. సో అందుకని చెప్పేసి వద్దు, పెయిన్స్ రావడానికి ఇంజక్షన్ ఏమొద్దు, సిజేరియనే చేయండి అని చెప్పేసి అన్నాను. అసలు వెయిట్ చేయొద్దు, ఇంకా ఇప్పుడే చేయించేసుకుంటానని చెప్పేసి అన్నాను. ఎందుకంటే రేపు చేస్తారు, అమ్మో ఎల్లుండి చేస్తారు, ఆపరేషన్ అంట ఎల్లుండి అన్న థింకింగ్లో మనం ఉండటం కన్నా ఇప్పుడు అయిపోయింది అని అనుకోవడం బెస్ట్ అని చెప్పేసి మేము 7కి వెళ్ళాము హాస్పిటల్కి. ఇప్పుడు చేసేయండి అని చెప్పేసాను. ఇంకా ఆ మంది కానీ డాక్టర్స్ అందరు అవైలబుల్లో ఉండాలి కదా, ఇప్పుడు ఆల్రెడీ ఈవినింగ్ అయిపోతుంది, ఒకసారి నేను కనుక్కుంటాను డాక్టర్ వస్తారో రారో అని చెప్పేసి అంది మేడం. ఒకసారి కనుక్కోండి, నాకు ఎప్పుడైనా ఓకే చేంజ్ చేసుకుంటాను అని చెప్పేస్తే ఇంకా ఆమె 7:30కి అట్లా కనుక్కొని ఓకే చేస్తారంట అని చెప్పేసి అన్నారు. ఇంకా 8కి అయితే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. అసలు చెప్పాల్సిన విషయం ఏంటంటే నేను, మా నాన్న, మా అమ్మని హాస్పిటల్కి వచ్చాము. ఇంకా మా అన్నయ్యను మా గోపి ఇంట్లోనే ఉన్నారు. జస్ట్ ఇంకా చెకప్పే కదా, మీరు వెళ్ళండిలే మేము తర్వాత వస్తామన్నారు. ఇంకా సర్లే అని చెప్పేసి మేము వచ్చామన్నమాట. ఇక ఇట్లా అయిద్దని తెలియదు కదా, ఇక 8కి ఇంకా ఆపరేషన్ థియేటర్లోకి అయితే తీసుకెళ్లారు. సో ఇంకా వాళ్ళు కాల్ చేసి చెప్పారంట రమ్మని చెప్పేసి. అది వాళ్ళు షాకింగ్, అదేంటి జస్ట్ జాయిన్ అవటానికే కదా మీరు వెళ్ళింది, అదేంటంటే ఇంకా అమ్మాయి ఇంకా చేపించేసేసుకుంటానని చెప్పి మా అమ్మ చెప్పిందంట. ఇంకా వాళ్ళు బయలుదేరి వచ్చారు. నేను 8కి అయితే థియేటర్లోకి వెళ్ళిపోయాను. ఇంకా 8:10కి అయితే త్రియాంశ్ అయితే పుట్టాడనమాట. వాళ్ళు ఇంకా మధ్యలోనే ఉన్నారు, డ్రైవింగ్ మధ్యలోనే ఉన్నారు. సో మా త్రియాంశ్ అయితే జూన్ 18న పుట్టాడు, 8:10కి పుట్టాడు. సో హ్యాపీగా మంచి బరువుతో పుట్టాడు. 3 kgs 200 ఉన్నాడు అంతే. స్కానింగ్ వాళ్ళు మోసం చేశారనమాట. అప్పుడేమో 4 kgs 3 kgs 700 ఉన్నారు అది ఇది అని చెప్పి, వాడు పుట్టిందైతే 3 kgs 200, కానీ మంచి ఆరోగ్యంతో పుట్టాడు. అది సరిపోద్ది, అది మంచి హ్యాపీనే కదా. సో మా త్రియాంశ్ అయితే మంచిగా క్యూట్గా చాలా బాగా ట్విస్టులు చాలు, ఇక నార్మల్గా స్మూత్ లైఫ్ నాకు కావాలి అని నేను అనుకున్నానో లేదో, మావాడు పేగు మెడలో వేసుకొని పుట్టాడు. ఇక పేగు మెడలో వేసుకుంటే తెలుసు కదా మేనమామ వాళ్ళు చూడకూడదని చెప్పేసి. సో ఇంకా మా అన్నయ్య అయితే 21 days అయితే చూడలేదు. ఇంకా 21 days ఫంక్షన్ చేస్తారు కదా, మేమేమనుకున్నాము ఇదే ఇంకా లాస్ట్ ఫంక్షన్ అయిద్దేమో ఇండియాలో, కొంచెం ఇదే మంచిగా చేసుకుందాము అని చెప్పేసి మేము అనుకొని కొంచెం అంటే నార్మల్ చేసేదానికన్నా కొంచెం గ్రాండ్గా చేద్దాము అనుకున్నాము. సో అంతే, మంచిగా ఫంక్షన్ అయితే బాగా జరిగింది. త్రియాంశ్కి పేగు కట్ చేయించడము కానీ, ఉయ్యాల్లో వేయటము, పేరు పెట్టడం, ఇంకా అన్నీ ఒకసారి, మాకు టైం లేదు కదా ఇంకా వెళ్ళిపోవాలి కాబట్టి, సో అన్నీ ఎట్ ఏ టైం చేసేద్దామని చెప్పేసి ఇక ఫంక్షన్ అట్లా చేసాము. పేరు పెట్టడము, ఉయ్యాల్లో వేయటము, ఇంకా పేగు కట్ చేసి
మేనమామ చూడటము ఇంకా అవన్నీ అయితే జరిగిపోయినాయి. దేవుడి దయ వల్ల ఫంక్షన్ కూడా చాలా మంచిగా జరిగింది అనమాట. కాలేజ్ ఇచ్చిన డెడ్ లైన్ అయిపోతుంది, ఎక్స్టెండ్ చేసుకోవాలా లేకపోతే ఎట్లా ఏంటి అనేది అయితే ఏం లేదు. నాకు ఇంటర్న్షిప్ టైం పీరియడ్ కూడా అయిపోతుంది. కాలేజ్ ఎండ్ అయ్యే డేట్ వచ్చింది నాకు 2024 సెప్టెంబర్ కల్లా ఎండ్ అయిపోయింది నాకు కాలేజీ కోర్స్ అయితే అయిపోయింది అనమాట. సో వాళ్ళు ఇక మేము ఎక్స్టెండ్ చేయలేము, ఇదే ఇంకా లాస్ట్, ఈ టైంలోపు అయితే వచ్చేసేయండి లేదంటే ఇంకా అక్కడే ఉండిపోండి, వీసా క్యాన్సిల్ చేసేసుకొని ఇదే ఇంకా అభిషేకం కూడా పేరు పెట్టడం బాగా జరిగింది. నా మైండ్లో ఇంకా రైలు అయితే పరిగెట్టిని వచ్చిద్దా రాదా వీసా ఎట్లా ఏంటి అని చెప్పేసి. ఇక అప్పటి వరకు హ్యాపీగా ఉన్న మూమెంట్స్ అన్నీ ఒక్కసారిగా మళ్ళీ సడన్గా ట్విస్ట్ పొజిషన్లోకి అయితే వెళ్ళిపోయింది అనమాట లైఫ్. మళ్ళీ అట్లా ఏంటి అని చెప్పేసి వదిలేసి వెళ్ళటానికి వాడేమో చిన్నపిల్లాడు, నేను లేకుండా ఉండలేడు. నేను వెళ్ళకపోతే నా లైఫ్ ఇంకా అంతటితో అయిపోయింది. బికాజ్ ఇంకా కాలేజీ అప్పటి వరకు నేను కష్టపడిందంతా అక్కడే అయిపోయింది. ఏం చేయాలన్న పొజిషన్లో ఉన్నప్పుడు అసలు వేద్దాం వీసా, టైము 1 మంత్ ఉంది కాబట్టి 1 మంత్లోనే అంతా అయిపోయిద్ది అని చెప్పేసి స్టార్ట్ అయితే చేసాము ప్రాసెస్ అయితే. 30 days ఉంది అనగా ఇక ఫస్ట్ అయితే పాస్పోర్ట్ కాబట్టి పాస్పోర్ట్కి అయితే అప్లై చేద్దాము అనుకున్నాం. అండ్ బిఫోర్ దానికన్నా ముందు ఇక ఇవన్నీ చూపించాలి కదా, ఫండ్స్ అవన్నీ. ఇక తీసుకొచ్చిన బంగారం అంతా మళ్ళీ బ్యాంకులో పెట్టేసుకొని వాడికి కొన్న బంగారం నా దగ్గర ఉన్న బంగారం మొత్తం పెట్టేసుకొని ఇంకా దానికే వాడికి డిపాజిట్ అయితే వేసి 1 month చూపించాలి కాబట్టి ఇక స్టార్ట్ అయితే చేసాము. పాస్పోర్ట్ అన్నీ వచ్చినాయి, అన్నీ ఫండ్స్ లెటర్ ఇంకా అవన్నీ తీసుకొని మళ్ళీ వీసాకి అయితే అప్లై చేసాము. ఇంక ఈ వీసా ప్రాసెస్లోనే ఇంకా వాడికి చేయాల్సినవి అన్నీ, ఇండియాలో ఇంకేమన్నా చేయాల్సినవి ఉంటే ఇక వాడికి నేను ఏంటి అంటే ఆ టైమ్స్ అవన్నీ ఏం చూసుకోలేదు, పుట్టు గడియలు ఉంటాయి కదా, సో ఆ గడియలు అవేమి చూసుకోకుండా వెంటనే చేసేయండి అన్నాను కదా ఆపరేషన్. ఇంకా ఆ టైంలో అయిపోయింది. అది మంచి గడియలు కాదంట, సో అందుకని అభిషేకం అవన్నీ చేయించమన్నారు. సో ఈ వీసా ప్రాసెస్లోనే ఇక వాడికి కూడా అభిషేకము వాళ్ళ అందరం భయపడ్డాము ఫ్లైట్లో ఎట్లా వస్తాడు పెట్టారు, పంతులు చేత పెట్టించాలంట పేరు. సో అందుకని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా జరిగినాయి వాడికి. ఇంకా వీసాకి అయితే అప్లై చేసాము మేము, చెన్నై వెళ్ళి అప్లై చేసిన తర్వాత ఒక 5 days అట్లా వెయిట్ చేయమన్నారు, అంటే వీసా ప్రాసెస్ కోసము. సో ఇంకా 5 days ఇంకా చెప్పలేము, ఇంకా దేవుడా వచ్చిద్దా రాదా, దేవుడిని మొక్కుకొని క్షణం లేదనమాట ఆ 5 days. అసలు రాకపోతే ఎట్లా, వస్తే అంత హ్యాపీగానే ఉంటుంది, అంత హ్యాపీగానే జరిగిద్ది. రాకపోతే ఎట్లా, నేను వచ్చేదాని కోసం కన్నా రాకపోతే ఎట్లా అనే దానికోసమే నేనైతే చాలా అంటే చాలా ఆలోచించాను. మీరు అనుకోవచ్చు అక్కడ వదిలేసి వెళ్ళొచ్చు కదా ఏమైందని చెప్పేసి. వాడు ఇంక అప్పుడు 1 month అప్పుడు కష్టం కదా, నేనైతే కంపల్సరీ ఉండాలి. సో అందుకని ఏం చేయాలి అన్న ఆలోచనలోనే చాలా ఆ 5 days అయితే గడిచిపోయినాయి. ఇంకా వచ్చిద్ది అన్న 100% వచ్చిద్ది అన్న క్లారిటీతోనే ఉండి ఇక మేమైతే ఇంకా గుంటూరులో ఇస్తారు కదా బ్లూ డాట్ కొరియర్స్కి, సో అక్కడికైతే వెళ్ళాము. లోపలికి డోర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు కూడా అయితే 100% హాట్ అయితే అంత ఫాస్ట్గా అయితే కొట్టుకుందనమాట. ఇక తీసుకొని ఓపెన్ చేసాము, చూసాము. ఇంకా 3 months కూడా ఇంకా యూకే వీసా అయితే వచ్చింది. ఇంకా అమ్మయ్య హ్యాపీగా అంతా అయిపోయింది అని హ్యాపీ మూమెంట్స్ అయితే బాగా ఎంజాయ్ చేసాము ఇండియాలో. ఇక అంతా ప్యాకింగ్ చేసేసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు యూకే అన్నమాట. ఇక వచ్చేటప్పుడు ఇంకా తెలిసిందే కదా బాగా
నాకన్నా పేరెంట్స్కి ఎక్కువ చాలా బాధ ఉంటుంది. ఎందుకంటే మేము అక్కడ ఉండి ఆ మూమెంట్స్ అన్నీ ఎంజాయ్ చేసిందంతా వాళ్ళకి ఎక్కువ గుర్తుంటుంది మాకన్నా. కానీ మేము ఇక్కడికి వచ్చి మళ్ళీ కొత్త ప్రదేశం ఇక్కడ ప్లేస్ని మళ్ళీ చూస్తాం, కానీ వాళ్ళు ఆ ప్లేస్లోనే ఉంటారు. ఇక్కడ ఉండి ఇది చేశారు, ఇక్కడ ఉండి ఇది చేశారు అనేది వాళ్ళకైతే బాధ ఎక్కువగా ఉంటుంది. ఇంకా త్రియాన్స్ వాళ్ళైతే చాలా మిస్ అవుతారు. హ్యాపీగా యూకే అయితే వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ టెన్షన్లో ఎట్లా చేసుకుంటుంది ఏంటి, తను జాబ్కి వెళ్ళిపోతాడు, ఒక్కటే ఎట్లా చేసుకుంటుంది, 2 months బేబీతో, ఏమి బేసిక్ కూడా తెలియదు అని చెప్పేసి వాళ్ళ టెన్షన్లో ఉంటే, నేనేమో త్రియాన్స్కి ఏంటి అంటే నా వీసా అయిపోయే టైం వచ్చింది కాబట్టి వాడికి ఎన్హెచ్ఎస్ అయితే ఏమి ఇవ్వలేదన్నమాట. జస్ట్ వీసా కాస్ట్ మీద అయితే వాడిని తీసుకొని వచ్చాము. వీసా ఒక్కటే ఉంది, వాడికి హెల్త్కి ఏమీ లేదు. సో హెల్త్కి ముందే పే చేయకపోతే ఇక్కడ అసలు చూడరు అన్నమాట. సో ఇక నా మైండ్లో ఇంకా అదే ఉంది, ఎన్హెచ్ఎస్ ఏమీ లేదు, ఎట్లా ఏంటి, ఏమన్నా ఎమర్జెన్సీ అయితే ఏంటి అని చెప్పేసి అదొక టెన్షను. ఇంకా బికాజ్ ఎందుకు అంటే ఇండియాలో ఉంటే ఏ చిన్న విషయం వచ్చినా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇది కాదు ఇది అని చెప్పి చెప్తారు. కానీ ఇక్కడ ఎన్హెచ్ఎస్ లేకపోతే చూడరు. మీకు లిటరల్లీ చెప్పాలంటే మేము ఇండియాలో ఉన్న ఆ 2 monthsకి వాడికి ఎన్నిసార్లు హాస్పిటల్కి తీసుకెళ్ళామో, వాష్రూమ్కి వెళ్ళట్లేదని ఒకసారి, ఓవర్గా వెళ్తున్నాడని ఒకసారి, పొట్ట లావుగా ఉందని ఒకసారి, లైట్గా ఉందని ఒకసారి, బరువు పెరగట్లేదని ఒకసారి. అసలు డాక్టర్ అయితే తిట్టేవాడు, ఓవర్ కేర్ తీసుకోవద్దు నువ్వు, పిల్లోడు బాగానే ఉన్నాడు అని చెప్పి నన్ను డాక్టర్ తిట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఇండియాలో ఉన్నప్పుడు ఇంకా అంత చూపించేవాళ్ళు, ఇంక ఇక్కడికి వస్తే ఎట్లా ఏంటని. బికాజ్ జనవరికి మాకు వీసా అయిపోయేది, పిహెచ్డబ్ల్యూ వేసుకునేది జనవరికి. సో అప్పటి వరకు ఎట్లా, మేము వచ్చింది సెప్టెంబర్లో, ఈ 4 monthsలో ఏమన్నా అయితే ఎట్లా ఏంటి అన్న టెన్షనే నా మైండ్లో ఉంది. ఏం కాదు, జాగ్రత్తగా చూసుకుందాము అని చెప్పేసి ముందే ఆలోచించుకొని 1 yearకి తగ్గ మెడిసిన్ రాయించుకొని వచ్చామన్నమాట. ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి వాడికి ఏదైనా చిన్న జలుబు చేసినా కానీ ఇంత టెన్షన్ పడేదాన్ని, అమ్మో ఎన్హెచ్ఎస్ లేదు ఎట్లా ఏంటి అని చెప్పేసి. సో ఈ 4 months నేను పడ్డ కష్టం అయితే ఎవరు పడి ఉండరు నిజంగా చెప్పాలి అంటే. ఇన్ని టెన్షన్స్తో అయితే నేనైతే 3 months పెంచాను అన్నమాట. వాడు అక్కడ 2 months ఉన్నాడు. సో ఎవ్రీ మంత్ వాడికి ఇట్లా చేయటం అలవాటు కదా. సో అట్లా అక్కడ 2 months చేసి ఇక్కడ 3rd, 4th, 5th month అయితే వాడికి చేసాము. ఇక అంతా మంచిగానే జరిగింది. నిజంగా దేవుడు బ్లెస్ వల్లే మా లైఫ్లో దేవుడు మాకు చేసిన చాలా మంచి కార్యాల వల్లే ఇదంతా జరిగిందనమాట. త్రియాన్స్ చాలా బాగున్నాడు. అండ్ వాడికైతే లిటరల్లీ చెప్పాలంటే చిన్న డిసీజ్ కూడా వాడికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదీ లేదు. జలుబు చేయటం, జస్ట్ జలుబుకి టాబ్లెట్స్ వేయటం, తగ్గిపోవటం అంతే. ఇక వేరే ఏది ఈ 4 monthsలో వాడికైతే ఏదీ లేదు. అండ్ మేము ఈ 4 monthsలో వాడిని అసలు హాస్పిటల్కి అంటూ తీసుకెళ్ళలేదు, అంత అవసరం కూడా రాలేదు. ఇక అంతా గడిచిపోయింది, హ్యాపీగా ఉంది. అండ్ సో ఈ వీడియో అయితే వచ్చేసి ఎందుకంటే త్రియాన్స్కి ఈ రోజుతో ½ year అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో వాడైతే 6 months కంప్లీట్ చేసేసుకున్నాడు ఈ రోజుతో. సో అదే ఈ వీడియో ఎండ్లో చెప్తానన్నా కదా. సో అదే ఇంక ఈ వీడియో అనమాట. సో అందుకే ఈ ½ year బర్త్డే సెలబ్రేషన్స్లో నేను పడ్డ కష్టం అంతా, కష్టం అంటే కష్టం కాదు, నేను పడ్డ స్ట్రగుల్ అంతా ఫస్ట్ ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి ఏంటి అని చెప్పాలనుకున్నాను. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో, మీకు ఎలా అనిపించింది ఈ వీడియో, సో నాకైతే కామెంట్ చేయండి ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి. సో మనమైతే వీడియోలోకి అయితే వెళ్దాము. ఇప్పటి వరకు జస్ట్ ఇది ఒక చిన్న స్టోరీ మాత్రమే, అయితే మీకు తెలిసే ఉంటుంది. ఎవ్రీ మంత్ వాడికి ఇట్లా ఏదో ఒకటి డెకరేట్ చేసి ఫొటోస్ తీయటం అట్లా అలవాటు కదా. సో ½ month బర్త్డేకి, ½ year బర్త్డేకి వాడికి ఏదైనా చిన్న కేక్ టైపు, ఎందుకంటే బికాజ్ 1 yearకి కేక్ తీసుకుంటారు కాబట్టి, ఇప్పుడు ½ yearకి కూడా కేక్ సెలబ్రేషన్స్ అవి చేసుకుంటున్నారు కాబట్టి, సో అట్లా ఏమన్నా సెలబ్రేట్ చేద్దాము అని చెప్పి. బికాజ్ వాడిప్పుడు అండర్ 1 yearకి షుగర్స్ అయితే ఎలా ఉండదు కాబట్టి, సో ఎట్లా ఏంట్రా బాబు ఏం చేద్దాం అని అయితే ఆలోచించాను. సో మీరే చూడండి ఎట్లా ఏంటి అని చెప్పేసి. అండ్ దట్టు నేను 1 to 6 years
1 to 6 months ఆ క్రియేటివ్ ఐడియాస్ కూడా యాడ్ చేస్తాను, అవి కూడా చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఇంకా వీడియోలోకి సో చూసారు కదా, మా 3 అండ్ 6th మంత్ డెకరేషన్ అయితే ఇలా కంప్లీట్ చేసాము. ఎలా ఉందో మీరు కూడా నాకు కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోస్ కోసం. సో మా 3 అండ్ బాగుండాలని మీరు కూడా బ్లెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో అయితే ఇంతే. సో నెక్స్ట్ వీడియోలో PSW ఎలా అప్లై చేసుకోవాలి, సో ఆ ప్రాసెస్ అయితే నేను చెప్తాను. See you in the next video. Until then, bye. Good night.